ఓకే చూడండమ్మా, మనం లాస్ట్ క్లాస్లో సబ్ గ్రూప్ అంటే ఏంటో చెప్పాం. సబ్ గ్రూప్ అంటే ఏంట్రా, జీ అనేటువంటి ఒక గ్రూప్కి హెచ్ అనే ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఉండి దట్ హెచ్ ఈజ్ ఆల్సో సాటిస్ఫైస్ గ్రూప్ యాక్సిమ్స్. గ్రూప్ యాక్సిమ్స్ అంటే ఏంటి? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఈ 4 యాక్సిమ్స్ సాటిస్ఫై చేసినటువంటి జీ అనేటువంటి ఒక గ్రూప్ యొక్క సబ్సెట్ ఏదైతే హెచ్ అయితే ఉందో దాన్ని మనం సబ్ గ్రూప్ అంటాం. సబ్ గ్రూప్ ఇట్ సెల్ఫ్ ఏ గ్రూప్. సబ్ గ్రూప్ ఇట్ సెల్ఫ్ ఏ గ్రూప్ బట్ ఇట్ ఈస్ ద సబ్సెట్ ఆఫ్ ది సూపర్ సెట్ జీ. జీ అనేటువంటి ఒక సూపర్ సెట్కి హెచ్ అనేది ఏంటి? సబ్సెట్. జీ గ్రూప్ అయినప్పుడు జీలో నుంచి వచ్చినటువంటి సబ్సెట్ హెచ్ కూడా గ్రూప్ అవుతుంది, కానీ హెచ్ అనే దాన్ని ఏమంటారంటే సబ్ గ్రూప్ అంటారు. సరే, ఆ డెఫినేషన్ చెప్పాను. మరి నెక్స్ట్ థియరం చూడండి. ద ఐడెంటిటీ ప్రూవ్ దట్ ద ఐడెంటిటీ ఆఫ్ ఏ సబ్ గ్రూప్. ప్రూవ్ దట్ రాయండి స్టేట్మెంట్. ప్రూవ్ దట్ ద ఐడెంటిటీ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ సేమ్ యాజ్ ద ఐడెంటిటీ ఆఫ్ జీ. ఈజ్ సేమ్ యాజ్ ద ఐడెంటిటీ ఆఫ్ జీ అంటే ప్రూవ్ దట్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ప్రూవ్ దట్ ద ఐడెంటిటీ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ హెచ్ ఆఫ్ ఏ గ్రూప్ జీ ఈజ్ సేమ్ యాజ్ ఐడెంటిటీ ఆఫ్ జీ. అంటే ఇప్పుడు ప్రూఫ్ చూడండి అమ్మా. గివెన్ G comma dot is a group. Given G comma dot is a group. H is a subgroup of G అయినప్పుడు H is a subgroup of G అని వాడు ఇచ్చాడు. let H be a subgroup. let H be a subgroup of G. ఇప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ హెచ్, ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ జీ అంటే జీ కానీ హెచ్ కానీ ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే సబ్ గ్రూప్లో ఒక గ్రూపులో కానీ సబ్ గ్రూపులో కానీ ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంటుంది. ఐడెంటిటీ ఎలిమెంట్ సాటిస్ఫై చేయాలిగా. అలా ఉంటే అయితే ఈ రెండు ఒకటే అని అంటే జీలో ఉన్నటువంటి ఐడెంటిటీ ఎలిమెంటు జీ డాష్లో ఉన్నటువంటి ఐడెంటిటీ ఎలిమెంటు ఒకటే అని చెప్పాలి. అయితే మనం ఏం చేస్తాం? రెండు ఉంటాయని తీసుకోవాలి. అయితే మనం ఏం చేస్తాం చూడండి. లెట్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ. ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ హెచ్. లెట్ ఈ డాష్ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ. క్లైమ్ ఏం చెప్పాలి మనం? ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అని ప్రూవ్ చేయాలి. ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ డాష్ అంటే రెండు ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఉండవు. సబ్ గ్రూప్కి కానీ గ్రూప్కి కానీ ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది అంటే ఆ ఐడెంటిటీ ఎలిమెంట్ ఒక సెట్కి ఒకటే ఉంటుంది. ఐడెంటిటీ ఎలిమెంట్ 2-3 ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఉండవు. అయితే మనం ఏం చేస్తున్నాం? రెండు ఉంటాయని తీసుకుంటున్నాం. ఒకటి ఈ, ఒకటి ఈ డాష్. సరే, హెచ్బిఏ ఏమన్నాడ్రా? సబ్ గ్రూప్. సబ్ గ్రూప్ ఇట్ సెల్ఫ్ ఏ గ్రూపా? సిన్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్, దెన్ దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు హెచ్ such that A into E is equal to E into A is equal to A. అవునా కాదా? ఐడెంటిటీ ఎలిమెంట్ ప్రాపర్టీ అదేగా. ఏ బిలాంగ్స్ టు హెచ్ అనుకున్నప్పుడు దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు హెచ్ సచ్ దట్ ఈ కదా ఐడెంటిటీ ఎలిమెంట్ అనుకున్నాం. గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ డాష్ అనుకున్నాం. సబ్ గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమనుకున్నాం? ఈ అనుకున్నాం. సో కాబట్టి ఈ అనేది ఐడెంటిటీ ఎలిమెంట్ ఆఫ్ హెచ్ కాబట్టి హెచ్లో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్కి ఐడెంటిటీ ప్రాపర్టీ అప్లై చేస్తే ఏ ఇంటూ ఈ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ ఈక్వల్ టు ఏ. ఇది 1 అన్నాం. సిన్స్ ఏ బిలాంగ్స్ టు హెచ్
దట్ ఇంప్లైస్ ఏ బిలాంగ్స్ టు జీ అంటాను. ఎందుకని హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జీ కాబట్టి హెచ్లో ఉన్నటువంటి ఎవ్రీ ఎలిమెంట్ మనకి ఎక్కడ ఉంటుంది, జీలో ఉంటుంది. కానీ జీలో ఉన్నటువంటి ఎవ్రీ ఎలిమెంట్ హెచ్లో ఉండాలని ఉందా, లేదు. ఎందుకని జీ ఈజ్ ద సూపర్ సెట్, హెచ్ ఈజ్ ద సబ్సెట్, హెచ్ ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ జీ. కాబట్టి ఏ బిలాంగ్స్ టు హెచ్ అంటే దట్ ఏ బిలాంగ్స్ టు జీ అవుతుందా లేదా అంటే, ఎందుకని సిన్స్ హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు జీ. ఈ therefore a belongs to G, there exists E dash belongs to G, అంతే కదా ఐడెంటిటీ ప్రాపర్టీ, such that A into E dash is equal to E dash into A equal to A. ఇది 2. సరే, ఫ్రమ్ 1 and 2 చూడండి. ఫ్రమ్ 1 and 2 A into E is equal to A into E dash is equal to A. అదే కదా, ఎల్హెచ్ఎస్లు ఈక్వల్ అయినప్పుడు ఆర్హెచ్ఎస్లు ఈక్వల్ అవుతాయి కదా. కాబట్టి దట్ ఎంప్లాయిస్ E is equal to E dash. ఎందుకని బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా, LCL బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. అంతేగాని ఏ క్యాన్సిల్ చేశాను అనమాట. సిన్స్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అంటే E is equal to ఏమొచ్చిందిరా, E dash వచ్చింది. Therefore ఏం చెప్పాలి లాస్ట్లో, the identity of a subgroup H of a group G is the identity of a subgroup H of a group G is same as the identity of G. లాస్ట్లో ఏం రాయాలి, ప్రూవ్ దట్ అనేది తీసేసి స్టేట్మెంట్లో the identity element of H of a group G is same as identity of G. ఎందుకని E is equal to E dash వచ్చింది కాబట్టి లాస్ట్లో స్టేట్మెంట్ ప్రూవ్ దట్ దగ్గర తీసేస్తాం. అంటే ఏంట్రా, ఒక గ్రూప్ కానీ సబ్ గ్రూప్ కానీ ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది అంటే సబ్ గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏదైతే ఉందో గ్రూప్కి కూడా అదే ఐడెంటిటీ ఎలిమెంట్. ఒకవేళ గ్రూప్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉందనుకోండి, సబ్ గ్రూప్కి కూడా అదే. అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ యూనిక్ ఇన్ సబ్ గ్రూప్ అండ్ గ్రూప్కి కానీ సబ్ గ్రూప్ కానీ ఒకటే ఉంటుంది ఐడెంటిటీ ఎలిమెంట్, దట్ ఈజ్ యూనిక్. ఓకే, ఇది మనకి వచ్చినటువంటి కండిషను. సరే, నెక్స్ట్ ఒక థీరం చూడండి. నెక్స్ట్ థీరం రాయండి, స్టేట్మెంట్ రాయనమ్మా. ద ఇన్వర్స్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ of a subgroup H of a group G is the inverse of any element of a subgroup H of a group G is same as the inverse element regarded as an element of the group G. regarded as an element of the group G అంటే ఒకసారి మళ్ళీ స్టేట్మెంట్ చూడండి. ద ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ ఏ సబ్ గ్రూప్ H ఆఫ్ ఏ గ్రూప్ G ఈ సేమ్ యాజ్ ఇన్వర్స్ ఎలిమెంట్ ఆఫ్ రిగార్డెడ్ యాజ్ an ఎలిమెంట్ ఆఫ్ ఏ గ్రూప్ G. అంటే షార్ట్కట్లో స్టేట్మెంట్ అది రాసుకుంటారు. ఇప్పుడు షార్ట్కట్లో చూడండి, గ్రూప్లో ఒక ఎలిమెంట్కి ఇన్వర్స్ ఉంది అంటే ఒకవేళ ఆ ఎలిమెంట్ సబ్ గ్రూప్లో ఉన్నా దాని యొక్క ఇన్వర్స్ గ్రూప్లో ఏదైతే ఉందో సబ్ గ్రూప్లో అదే ఉండాలి. అంతేగాని గ్రూప్లో ఒక ఎలిమెంట్కి ఏ అనే దానికి బి ఇన్వర్స్ అయిందనుకోండి, అదే ఎలిమెంట్ ఏ సబ్ గ్రూప్లోకి వచ్చిందనుకోండి, ఆ సబ్ గ్రూప్లో ఏ వచ్చింది అంటే బి అనేది కూడా ఏమవ్వాలి, సబ్ గ్రూప్లో ఇన్వర్స్ అవ్వాలి. దేనికి, ఏకి. అలా ఇన్వర్స్ అవ్వాలి అని ప్రూవ్ చేయాలి. అంటే ఒక ఎలిమెంట్కి ఒకటే ఇన్వర్స్ ఉంటుంది, అది సబ్ గ్రూప్లో అయినా గ్రూప్లో అయినా. ఇప్పుడు మనకి గ్రూప్లో మనకి ఇన్వర్స్ ఎలిమెంట్ తీసుకుంటే సబ్ గ్రూప్కి కూడా ఇన్వర్స్ ఎలిమెంట్ అదే అవుతుంది, అంతేగాని వేరేది రాదు. కాబట్టి అదే చూడండి, ప్రూఫ్ చూడండి. గివెన్ G, dot is a group and H be a subgroup of G. E is the identity element. E is the
ఐడెంటిటీ ఎలిమెంట్. ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ అంటే జీకి కూడా అదే, హెచ్కి కూడా అదే. కాబట్టి అందుకని ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ అనుకుంటున్నాను. Since A belongs to H and there exists B belongs to H such that A into B equal to B into A equal to E, where B is the inverse of A in H. B is the inverse of A in H. హెచ్లో ఏ యొక్క ఇన్వర్స్ బి అనుకుంటున్నాం. ఇప్పుడు మనం సిన్స్ A belongs to H, that implies A belongs to G. ఎందుకని చెప్పా ఇప్పుడే, A belongs to H అయితే A belongs to G అవుతుందని. ఎందుకని బ్రాకెట్లో సిన్స్ H subset are equal to G. H subset are equal to G. Let C is the inverse of A in G. C is the inverse of A in G. Claim. అప్పుడు ఏం చెప్పాలి? B is equal to C అని ప్రూవ్ చేయాలి. క్లైమ్ B is equal to ఏమని చెప్పాలా? C అని ప్రూవ్ చేయాలి. అంటే సిన్స్ A belongs to G, there exists C belongs to G such that A into C equal to C into A is equal to E. దాన్ని 2 అని ఉందాం. ఇది ఆల్రెడీ 1. ఫ్రమ్ 1 and 2 ఇప్పుడు చూడరా, రైట్ సైడ్ ఈ రెండింటికి రైట్ సైడ్ ఏమన్నారా? ఈ. కాబట్టి దాన్ని మనం ఏం చేసుకోవచ్చు? ఏబి ఈక్వల్ టు ఏసి. ఏబి ఈక్వల్ టు ఏసి. ఏబి ఈక్వల్ టు ఏసి అయినప్పుడు బి ఈక్వల్ టు సి అయింది. ఎందుకని? సిన్స్ బై లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా. లెఫ్ట్ క్యాన్సిలేషన్ లా అప్లై చేసుకుంటే దేర్ ఫర్ బి ఈక్వల్ టు సి అంటే the inverse element of H of A group G is same as the inverse element of that element of G. అంటే Gలో ఉన్నటువంటి ఎలిమెంట్ హెచ్లో ఉంటుంది. అంటే హెచ్లో ఉన్నటువంటి ఎలిమెంట్ జీలో ఉంటుంది. హెచ్లో ఉన్న ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ ఏదైతే ఉంటుందో జీలో కూడా దానికి ఇన్వర్స్ ఎలిమెంట్ అదే అని ప్రూవ్ చేస్తాం. హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తాం. లేదంటే లాస్ట్లో స్టేట్మెంట్ రాయడం, హెన్స్ ప్రూవ్డ్ అని రాసిన ఓకే, లేదా ఆ స్టేట్మెంట్ ప్రూవ్ దట్ తీసేసిన ఓకే. ఇది మనకి అంటే ఇప్పుడు ఏం చెప్పారు? 2 థియరమ్స్ చెప్పా. ఒకటి ఐడెంటిటీ ఎలిమెంట్స్ ఆర్ యూనిక్ ఇన్ జీ అండ్ హెచ్. రెండోది ఎలిమెంట్ అనేటువంటిది హెచ్లో ఒక ఎలిమెంట్ ఉంటే దాని యొక్క ఇన్వర్స్ ఏదైతే ఉంటుందో జీలో కూడా ఆ ఎలిమెంట్ ఉంటుంది. హెచ్లో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ జీలో ఉంటుంది. హెచ్లో ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ ఏదైతే ఉంటుందో జీకి కూడా అదే ఇన్వర్స్ ఎలిమెంట్ అవుతుంది. ఆ ఎలిమెంట్ యొక్క ఇన్వర్స్ అదే అవుతుంది. ఇది మనం చెప్పినటువంటి కండిషన్. ఇది మనం తీసుకున్నటువంటిది. ఓకే, ఒక చిన్న థియరం చెప్పేసి ఈరోజు క్లోజ్ చేద్దాం. రాయండి నెక్స్ట్. ఇఫ్ హెచ్ ఈస్ any subgroup of G, if H is any subgroup of G, if H is any subgroup of G, if H is any subgroup of G, then H inverse is equal to H. Then H inverse is equal to H.
హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే రెండు హెచ్ అనేది ఒక సెట్, హెచ్ ఇన్వర్స్ అనేది ఒక సెట్. రెండు సెట్లు ఈక్వల్ అవ్వాలంటే ఏం చెబుతారా, ఏబి అనేటువంటి సెట్స్ రెండు ఈక్వల్ అవ్వాలి అంటే మనం ఏం ప్రూవ్ చేస్తాంరా, చూడండి ఈ రెండు ఈక్వల్ అవ్వాలంటే చెప్పాల్సింది ఏంటి, హెచ్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ అండి, హెచ్ ఇన్వర్స్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్, హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఇన్వర్స్. అంటే ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి, బి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఏ అయితే ఏ ఈక్వల్ టు బి అని ప్రూవ్ చేసినట్టు, అంతేనా. చూడండి రెండు సెట్స్ ఈక్వల్, హెచ్ అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్, హెచ్ ఇన్వర్స్ కూడా ఒక నాన్ ఎంప్టీ సెట్ అయినప్పుడు ఆ రెండు ఈక్వల్ అవ్వాలి. అయితే హెచ్ అనేది ఏంటి, సబ్ గ్రూప్ ఆఫ్ జీ అని ఇచ్చాడు. ఇఫ్ హెచ్ ఈజ్ ఎనీ సబ్ గ్రూప్ ఆఫ్ జీ దెన్ హెచ్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ అని ప్రూవ్ చేయమన్నా. సరే మనకి గివెన్ జీ కామా డాట్ ఈజ్ ఏ గ్రూప్, హెచ్ బి ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అండ్ ఈ ఈజ్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ, ఐడెంటిటీ ఎలిమెంట్. సరే లెట్ నౌ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ హెచ్ ఇన్వర్స్, స్మాల్ హెచ్ ఇన్వర్స్ belongs to G such that H belongs to H, H belongs to H. సరే since H inverse belongs to H, that implies H inverse subset are equal to H. H belongs to H అన్నప్పుడు since H belongs to H, that implies H inverse belongs to H అవుతుంది. ఎందుకని H అనేటువంటి ఎలిమెంట్ ఎక్కడ ఏమి ఇచ్చారా, H belongs to H అన్నాం. H belongs to H అన్నప్పుడు స్మాల్ H belongs to H అంటే H అనేది ఏంటి ఇక్కడ, సబ్ గ్రూప్. సబ్ గ్రూప్ అంటే ఏంటి, గ్రూప్. గ్రూప్లో ఏ ఎగ్జామ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చుగా. H యొక్క ఇన్వర్స్ H ఇన్వర్స్ అవుతుంది. అప్పుడు H ఇన్వర్స్ బిలాంగ్స్ టు కూడా ఏమవుతుంది, H అవుతుంది. అంటే H ఇన్వర్స్ అనేది ఎలిమెంట్, దాని ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది, హెచ్ ఇన్వర్స్ అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంటుందిరా, క్యాపిటల్ హెచ్ ఇన్వర్స్లో. కాబట్టి హెచ్ ఇన్వర్స్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్, బిలాంగ్స్ తీసేసామంటే ఏ రాయాలా, సబ్సెట్. హెచ్ ఇన్వర్స్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్, ఇది 1. మనం ఇంకొకటి ఏం చెప్పాలి, హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఇన్వర్స్ అని చెప్పాలి, హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఇన్వర్స్ అని చెప్పాలి. సరే సిన్స్ హెచ్ బిలాంగ్స్ టు ఏంట్రా, హెచ్, H belongs to H, that implies H inverse belongs to ఏమవుతుందన్నా, H అవుతుందన్నా. ఎందుకని H అనేది సబ్ గ్రూప్ కాబట్టి. అప్పుడు H ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఏమవుతుందిరా, H ఇన్వర్స్. H ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు H ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ అంతా ఏ, ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్ అంతా ఏ అంటే హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్. హెచ్ బిలాంగ్స్ టు హెచ్ ఇన్వర్స్ అంటే స్మాల్ హెచ్ బిలాంగ్స్ టు ఎంతరా, క్యాపిటల్ హెచ్. అంటే బిలాంగ్స్ తీసేసేటప్పుడు ఏ రాస్తాం, హెచ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు హెచ్ ఇన్వర్స్, ఇది 2. therefore from 1 and 2 హెచ్ ఇన్వర్స్ is equal to హెచ్, హెచ్ ఇన్వర్స్ is equal to హెచ్, ఇది from 1 and 2 హెచ్ ఇన్వర్స్ is equal to హెచ్, హెచ్ ఇజ్ ఈక్వల్ టు హెచ్ ఇన్వర్స్. అంటే హెచ్ అనేది ఒక సబ్ గ్రూప్ అయినప్పుడు హెచ్ ఇన్వర్స్ బదులు ఏ రాసుకోవచ్చు, హెచ్ రాసుకోవచ్చు. లేదు హెచ్ ఉన్న బదులు ఏ రాసుకోవచ్చు, హెచ్ ఇన్వర్స్ రాసుకోవచ్చు. అంటే మనం నెక్స్ట్ థియరమ్స్లో చేసేటప్పుడు జీ అనే గ్రూప్కి హెచ్ అనేది సబ్ గ్రూప్ అయినప్పుడు హెచ్ దగ్గర హెచ్ ఇన్వర్స్ రాసుకోవచ్చు, లేదా హెచ్ ఇన్వర్స్ దగ్గర హెచ్ రాసుకోవచ్చు. అందుకనే ఏ థియరం ప్రూవ్ చేసాం, హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. ఓకే ఓకే, ఈ 3 థియరమ్స్ చూడండి.